इयम् आकाशवाणी सम्प्रति वार्ताः श्रूयन्तां प्रवाचकः बलदेवानंद सागर. హలో గైస్, వెల్కమ్ టు డే 27 ఆఫ్ సి ప్రోగ్రామింగ్. సో ఈ వీడియోలో మనం సెలక్షన్ సార్ట్ అంటే ఏంటి, దాన్ని మనం సి ప్రోగ్రామింగ్లో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. సో దానికన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు వీడియోతో ఇంటరాక్ట్ అవుతేనే యూట్యూబ్ అల్గోరిథం ఈ వీడియోని ఇంకా చాలా మందికి అయితే సజెస్ట్ చేస్తుంది. So let's get started. Selection sort is conceptually the simplest sorting algorithm. This algorithm will first find the smallest element in the array and swap it with the element in the first position. Then it will find the second smallest element and swap it with the element in the second position. And it will keep on doing this until the entire array is sorted. So the meaning ఏంటంటే, ఫస్ట్ మనం అరేలో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఎక్కడుందో అని చెప్పి వెతుకుతాం. సో వెతికినాక ఆ ఎలిమెంట్ని, అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ని మన ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేసుకుంటాం. సో అలా మనకు స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫస్ట్ పొజిషన్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఎక్కడుందో చూసి దాన్ని మనం సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తో మనం స్వాప్ చేసుకుంటాం. సో అలా చేసినప్పుడు మన సెకండ్ స్మాలెస్ట్ నెంబరు సెకండ్ పొజిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మన ఫస్ట్ పొజిషన్లో ఫస్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఉంది అండ్ సెకండ్ పొజిషన్లో సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ ఉంది. సో ఇలా ఈ ప్రాసెస్ని మనం రిపీట్ చేసుకుంటూ పోతే మన అరే అనేది సార్టెడ్ ఆర్డర్లో వస్తుంది. సో మన సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఎలిమెంట్ వి సర్చ్ ద స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద అరే అండ్ రీప్లేస్ ఇట్ విత్ ద ఎలిమెంట్ ఇన్ ద ఫస్ట్ పొజిషన్. అంటే మనం ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నామో అదే పాయింట్ ఇది. We then move on to the second position and look for the smallest element present in the subarray, starting from index 1 till the last index. సో దీని మీనింగ్ ఏంటంటే, వన్స్ మనం స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ పొజిషన్లో పెట్టుకున్నాక మన సెకండ్ ఎలిమెంట్ నుండి లాస్ట్ ఎలిమెంట్ వరకు స్మాలెస్ట్ నెంబర్ ఏదో కనుక్కొని దాన్ని మనం సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏమైతే చెప్పుకున్నామో అదే థర్డ్ పాయింట్ కింద మనం రాసుకున్నాం. We replace the element at the second position in the original array, or we can say at the first position in the subarray with the second smallest element. And మన fourth point వచ్చేసి, this is repeated until the array is completely sorted. సో ఈ ప్రాసెస్ని మనం మన అరే కంప్లీట్గా సార్ట్ అయ్యేంత వరకు కూడా రిపీట్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుద్ది మన సెలెక్షన్ సార్ట్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుందని. సో నేను ఇక్కడ ఒక అరే అయితే తీసుకున్నా. సో మన అరేలో ఎలిమెంట్స్ వచ్చేసి 3, 6, 1, 8, 4, 5. సో ఇప్పుడు మనం ఈ అరేని సెలెక్షన్ సార్ట్ యూస్ చేసుకొని సార్ట్ చేసుకుందాం. ఇటరేషన్ 1, సెట్ 3 యాజ్ ద కరెంట్ మినిమమ్, దెన్ ఇటరేట్ త్రూ ద రిమైనింగ్ అన్సార్టెడ్ ఎలిమెంట్స్ టు ఫైండ్ ద ట్రూ మినిమమ్. సో దీని మీనింగ్ ఏంటంటే, మనం ఇక్కడ 3ని మినిమం నెంబర్ అనుకుంటాం. సో అలా మినిమం నెంబర్ అనుకొని మన మిగిలిన ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, 6, 1, 8, 4, 5. సో వీటిలో ఏదైనా ఇంకా దీనికన్నా తక్కువ ఉందా అని చెప్పి చెక్ చేస్తామన్నట్టు. సో ఫస్ట్ నేను 3ని మినిమం అనుకున్నా. సో నేను చెక్ చేస్తున్నా 6 3 కన్నా మినిమమా కాదా అని చెప్పేసి. సో 6 3 కన్నా మినిమం కాదు. సో మినిమం కాదు కాబట్టి నేను నెక్స్ట్ ఎలిమెంట్కి వెళ్తున్నా. సో నెక్స్ట్ ఎలిమెంట్ దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తున్నా. సో నెక్స్ట్ ఎలిమెంట్ 1. సో 1 3 కన్నా మినిమమా? ఎస్. సో నేను ఇప్పుడు 1ని న్యూ మినిమం లాగా సెట్ చేసుకుంటున్నా. సెట్ 1 యాజ్ ద న్యూ మినిమమ్. సో నెక్స్ట్ నేను 8తో కంపేర్ చేస్తున్నా. సో 8 1 కన్నా తక్కువ కాదు. సో నెక్స్ట్ నేను 4తో కంపేర్ చేస్తున్నా. 4 1 కన్నా తక్కువ కాదు. సో నెక్స్ట్ నేను 5తో కంపేర్ చేస్తున్నా. 5 1 కన్నా తక్కువ కాదు. సో మనకి 1 అనేది మినిమం మన టోటల్ అరేలో. సో ఇది మినిమం కాబట్టి దీన్ని నేను మన ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేసుకుంటున్నా. సో నేను స్వాప్ చేసుకున్న 1 3ని. సో స్వాప్ చేసుకున్నాక మనకు ఫస్ట్ పొజిషన్లో స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉంటుంది ఒక ఇటరేషన్ అయిపోయాక. సో మనకు ఒక ఇటరేషన్ అయితే అయిపోయింది. సో ఒక ఇటరేషన్ అయిపోయింది కాబట్టి మనం తీసుకున్న అరేలో 1 అనేది మినిమం నెంబర్. సో అది ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో నెక్స్ట్ ఇటరేషన్ 2 ఏంటో చూద్దాం. సెట్ 6 యాజ్ ద కరెంట్ మినిమమ్, దెన్ ఇటరేట్ త్రూ ద రిమైనింగ్ అన్సార్టెడ్ ఎలిమెంట్స్ టు ఫైండ్ ద ట్రూ మినిమమ్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, మన సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని మనం ఫస్ట్ మినిమం అనుకుంటాం. సో నేను ఇక్కడ 6ని మినిమం అనుకుంటున్నా. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్ 3, 8, 4, 5. సో ఇందులో ఏదైతే 6 కన్నా మినిమం ఉంటుందో దాన్ని లాస్ట్కి మనం స్వాప్ చేసుకుంటాం 6తో. సో నేను ఫస్ట్ 6ని 3తో కంపేర్ చేస్తున్నా.
సో 3 6 కన్నా మినిమం కాబట్టి ఇప్పుడు నేను 3ని మినిమం అని సెట్ చేసుకుంటున్నా. అండ్ నేను 3ని 8తో కంపేర్ చేస్తున్నా. సో 8 ఈస్ నాట్ ఏ మినిమం. నెక్స్ట్ 4తో కంపేర్ చేస్తున్నా. 4 నాట్ ఏ మినిమం. నెక్స్ట్ 5తో కంపేర్ చేస్తున్నా. 5 నాట్ ఏ మినిమం. సో మనకు ఇటరేషన్ 2 అయిపోయేసరికి మనకు 3 అనేది మినిమం. సో మనం 3ని మన సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్తో స్వాప్ చేసుకుంటున్నాం. సో నేను 3ని ఇంకా 6ని అయితే స్వాప్ చేసుకున్నా. సో మన కంప్లీట్ ఇటరేషన్ అయిపోయింది కాబట్టి నేను 3ని సెకండ్ స్మాలెస్ట్ నెంబర్ అని అంటున్నా. సో నెక్స్ట్ మన ఇటరేషన్ 3 సెట్ 6 యాజ్ ద కరెంట్ మినిమం, దెన్ ఇటరేట్ త్రూ ద రిమైనింగ్ అన్సార్టెడ్ ఎలిమెంట్ టు ఫైండ్ ద ట్రూ మినిమం. సో ఇటరేషన్ 3లో ఏం చేస్తామంటే థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని మనం ఫస్ట్ మినిమం అనుకుంటాం. సో ఇక్కడ నేను 6ని మినిమం అనుకుంటున్నా. అండ్ మనకు రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి 8 4 5. సో 8 4 5లో మినిమం మీద కనుక్కుంటా. సో కనుక్కొని దాన్ని నేను 6తో స్వాప్ చేసుకుంటా. సో ఫస్ట్ నేను 8తో కంపేర్ చేసిన 6ని, సో మినిమం కాదు. నెక్స్ట్ నేను 4తో కంపేర్ చేసుకున్నా 6ని. సో 4 ఈస్ మినిమం కాబట్టి నేను 4ని మినిమం అని సెట్ చేసుకున్నా. దాని తర్వాత నేను 4 5ని కంపేర్ చేసుకున్నా. సో 4 5లో మినిమం మనకి 4ఏ కాబట్టి 4 మినిమంలానే ఉంచుకున్నా. సో మనకు ఒక ఇటరేషన్ అయితే అయిపోయింది. సో ఇటరేషన్ అయిపోయాక మనకు మినిమం ఎలిమెంట్ ఏమొచ్చింది 4 వచ్చింది. సో ఇప్పుడు నేను 4ని మన థర్డ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని స్వాప్ చేసుకుంటున్నా. అంటే 4ని 6ని నేను స్వాప్ చేస్తున్నా. సో నేను 4ని 6ని స్వాప్ చేసుకున్నా. సో అలా స్వాప్ చేసుకున్నాక మన ఇటరేషన్ 3 కంప్లీట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు 4ని సార్టెడ్ అని అంటున్నా. సో మళ్ళీ మన ఇటరేషన్ 4లో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం 8ని మినిమం అనుకుంటాం. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్స్లో మినిమం ఏది ఉంటుందో దాన్ని మనం 8తో స్వాప్ చేసుకుంటాం. సో ఫస్ట్ 6తో కంపేర్ చేస్తే 6 మనకు 8 కన్నా మినిమం కాబట్టి నేను 6ని మినిమం అని అంటున్నా. దాని తర్వాత నేను 6ని 5తో కంపేర్ చేస్తే 5 6 కన్నా మినిమం. సో 5ని నేను న్యూ మినిమం అంటున్నా. సో మనకు 5 లాస్ట్ ఎలిమెంట్ కాబట్టి 5ని 8తో స్వాప్ చేస్తున్నా. సో మనం 5 8 అయితే స్వాప్ అయిపోయినాయి. సో మన ఇటరేషన్ 4 కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ మనకు 5 అనేది సార్టెడ్ పొజిషన్లో ఉంది. అండ్ నెక్స్ట్ మనకు 6 ఇప్పుడు నేను మినిమం అనుకుంటున్నా. అండ్ నేను 6 8తో కంపేర్ చేస్తే 6ఏ మినిమము. సో దీన్ని మనం స్వాప్ చేయని అవసరం లేదు ఎందుకంటే సేమ్ నెంబర్ కాబట్టి. సో మన 6 అనేది కూడా ఇప్పుడు సార్టెడ్ పొజిషన్లో ఉంది. అండ్ మన లాస్ట్ రిమైనింగ్ ఎలిమెంట్ ఏంటిది 8. సో అది కూడా సార్టెడ్ పొజిషన్లోనే ఉంది. సో ఇలా మనం అరేని సెలక్షన్ సార్ట్ యూజ్ చేసుకొని సార్ట్ చేసుకుంటాం. సో ఫైనల్గా మన లిస్ట్ అయితే సార్ట్ అయిపోయింది. లిస్ట్ ఈజ్ సార్టెడ్ 1 3 4 5 6 8. సో సింపుల్గా సెలక్షన్ సార్ట్ అల్గోరిథం ఏంటంటే మనం ఫస్ట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని మినిమం అనుకుంటాం. దాని తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్లో మినిమం వాల్యూ చూస్ చేస్తాం. సో ఆ మినిమం వాల్యూ మన ఫస్ట్ ఎలిమెంట్ కన్నా మినిమం ఉంటే స్వాప్ చేసుకుంటాం మన ఫస్ట్ ఎలిమెంట్ని అలాగే ఆ మినిమం వాల్యూని. దాని తర్వాత ఇప్పుడు మన సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ని మినిమం అనుకుంటాం. అండ్ రిమైనింగ్ ఎలిమెంట్లో మినిమం వాల్యూ కనుక్కుంటాం. ఆ మినిమం వాల్యూ మన సెకండ్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ కన్నా కూడా తక్కువ ఉంటే అప్పుడు మనం ఆ 2 వాల్యూస్ని స్వాప్ చేసుకుంటాం. సో ఇది ప్రాసెస్ సెలక్షన్ సార్ట్ అల్గోరిథంలో. సో ఇప్పుడు మనం దీన్ని ఇంప్లిమెంట్ చేసుకుందాం. లెట్స్ కోడ్. సో ఇప్పుడు మనం మన సెలక్షన్ సార్ట్ అల్గోరిథంని సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఫస్ట్ నేను మన హెడర్ ఫైల్ని అయితే ఇంక్లూడ్ చేస్తున్నా. #include stdio.h. దాని తర్వాత నేను మన మెయిన్ ఫంక్షన్ని రాస్తున్నా. int main కర్లీ బ్రేసెస్ రిటర్న్ 0 సెమీకోలన్. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక అరేని క్రియేట్ చేసుకుందాం. సో ఒక అరేని క్రియేట్ చేసుకొని దాన్ని సెలక్షన్ సార్ట్ అల్గోరిథం యూస్ చేసుకొని సార్ట్ చేసుకుందాం. సో ఇక నేను అరే పైన డేటాని తీసుకున్నా. int data ఈక్వల్స్ టు సో మన అరేలో ఎలిమెంట్స్ ఇవి 5 3 1 4 7 8 2 5 2 9. సో ఇవన్నీ కూడా మన అరేలోని ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం అరే యొక్క లెంత్ కనుక్కుందాం. సో int size ఈక్వల్స్ టు సైజ్ ఆఫ్ డేటా డివైడెడ్ బై సైజ్ ఆఫ్ డేటా ఆఫ్ 0. సో మన అరే యొక్క లెంత్ అయితే వచ్చేస్తుంది అంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పి మన అరేలో. సో ఇప్పుడు ఫంక్షన్ క్రియేట్ చేసుకుందాం సెలక్షన్ సార్ట్కి. సో ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటే మనం ఎప్పుడైనా సరే ఆ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మన అరే అనేది సార్ట్ అయిపోతుంది. సో మన ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ వాయిడ్ తీసుకున్నా అండ్ ఫంక్షన్ నేమ్ వచ్చేసి సెలక్షన్ సార్ట్ అని తీసుకున్నా. సో అందులో పారామీటర్స్ మనకి అరే అండ్ లెంత్. సో ఇంట్ అరే కమా ఇంట్ సైజ్.
సో 2 పారామీటర్స్ మనకి అరే ఇంకా సైజు. సో మన ఫంక్షన్ లోపల 2 ఫర్ లూప్స్ అయితే రన్ చేస్తున్నా. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 సెమీకోలన్ I లెస్ దెన్ సైజ్ -1 సెమీకోలన్ I ప్లస్ ప్లస్ కర్లీ బ్రేసెస్. సో ఇప్పుడు ఒక వేరియబుల్ అయితే తీసుకుంటున్నా ఇంట్ మినిమం ఇండెక్స్. సో మినిమం ఇండెక్స్ ఏంటంటే బేసికల్గా మన అరేలో మినిమం వాల్యూ ఎక్కడుందో దాని యొక్క పొజిషన్ అయితే మనం ఈ వేరియబుల్కి ఇస్తాం. సో స్టార్టింగ్లో నేను మినిమం ఇండెక్స్ వాల్యూ 0 తీసుకున్నా, అంటే I వాల్యూ 0 కదా మన ఫర్ లూప్ ఫస్ట్ రన్ అవుతున్నప్పుడు. సో నెక్స్ట్ నేను ఇంకో ఫర్ లూప్ రన్ చేస్తున్నా. ఫర్ ఇంట్ j ఈక్వల్స్ టు I ప్లస్ 1 సెమీకోలన్ I లెస్ దెన్ సైజ్ సెమీకోలన్ I ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం కంపేర్ చేస్తాం అన్నట్టు, లైక్ మన ఫస్ట్ ఎలిమెంట్ సెకండ్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉందా తక్కువ ఉందా అని. సో మన సెకండ్ ఎలిమెంట్ ఏమో అరే ఆఫ్ j లెస్ దెన్ అరే ఆఫ్ మినిమం ఇండెక్స్. సో మనం మినిమం ఇండెక్స్ వచ్చేసి I ఈక్వల్ టు 0 కదా, అదే j వచ్చేసి I ప్లస్ 1. సో అలా మనం కంపేర్ చేస్తాం ఇక్కడ. సో ఒకవేళ చిన్నగా ఉంటే ఏం చేస్తామంటే మనం దాని యొక్క పొజిషన్ని మనం మినిమం ఇండెక్స్కి ఇస్తాం. సో ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. సో మినిమం ఇండెక్స్ వేరియబుల్ ఏం చేస్తుందంటే మన దగ్గర మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుందో దాని యొక్క ఇండెక్స్ని తీసుకుంటుంది. సో అలా మన సెకండ్ ఫర్ లూప్ టోటల్గా రన్ అయ్యేసరికి ఏమవుతుందంటే మన టోటల్ అరేలో మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుందో దాని యొక్క ఇండెక్స్ అనేది మనకు మినిమం ఇండెక్స్లో ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఏం చేస్తామంటే మనం మన దగ్గర మినిమం వాల్యూ ఉంటుంది, అలాగే మన దగ్గర అన్సార్టెడ్ ఎలిమెంట్ ఉంటుంది లైక్ ఫస్ట్ పొజిషన్లో. అప్పుడు మనం ఆ 2 వాల్యూస్ని స్వాప్ చేసుకుంటాం. సో మనం థిరీలో ఏమైతే డిస్కస్ చేసినామో అదే ఎగ్జాక్ట్గా రాస్తున్నాం ఇక్కడ. సో స్వాపింగ్ కోసం అని చెప్పేసి నేను ఇక్కడ ఒక ఫంక్షన్ అయితే క్రియేట్ చేసుకున్నా, వాయిడ్ స్వాప్ ఇంట్ పాయింటర్ ఏ కమా ఇంట్ పాయింటర్ బి. సో మనం ఆల్రెడీ సి ప్రోగ్రామింగ్ చెప్పుకున్నాం లైక్ మనం స్వాపింగ్ కోసం అయితే పాస్ బై రిఫరెన్స్ యూజ్ చేస్తామని. సో ఇక్కడ నేను పాయింటర్స్ యూజ్ చేసుకొని మన ఏబీ వాల్యూస్ని పాస్ చేసుకున్నా. సో ఇక్కడ టెంప్ వేరియబుల్ యూజ్ చేసుకొని మన 2 వాల్యూస్ అయితే నేను స్వాప్ చేసుకుంటున్నా. సో ఇది మన స్వాప్ ఫంక్షన్ అంతా. సో మనం స్వాప్ ఫంక్షన్ అయితే రాసుకున్నాం. సో ఇక్కడ మనకు స్వాప్ అయిపోతే మన 2 నెంబర్స్ ఏవైతే పాస్ చేసుకుంటామో అవి. సో మన 2 నెంబర్స్ స్వాప్ అవ్వడానికి ఇప్పుడు ఏం చేస్తానంటే నేను మన సెలెక్షన్ సార్ట్ ఫంక్షన్ లోపల మన స్వాప్ ఫంక్షన్ని కాల్ చేస్తాను అన్నట్టు, అంటే ఫంక్షన్ కాలింగ్ చేస్తున్నా. స్వాప్ అరే ఆఫ్ j కామా అరే ఆఫ్ మినిమం ఇండెక్స్. సో నేను ఇక్కడ వాటి యొక్క అడ్రస్తో పాస్ చేయాలి కాబట్టి యాంపర్సన్ అరే ఆఫ్ మినిమం ఇండెక్స్ కామా యాంపర్సన్ అరే ఆఫ్ j. సో ఇక్కడ నేను 2 వాల్యూస్ని అయితే అంటే 2 వాల్యూస్ యొక్క అడ్రస్ అయితే నేను పాస్ చేసుకుంటున్నా. సో మనం ఆ 2 వాల్యూస్ని మనం స్వాప్ చేసుకుంటాం సక్సెస్ఫుల్గా మన స్వాప్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు. సో మన అరే అయితే మొత్తం సార్ట్ అయిపోతుంది మన సెలెక్షన్ సార్ట్ ఫంక్షన్ని కాల్ చేసుకున్నప్పుడు. సో ఇప్పుడు మనం మన మెయిన్ ఫంక్షన్ లోపల ఏం చేద్దామంటే మన అరేని ప్రింట్ చేద్దాం, బిఫోర్ సార్టింగ్ ఎలా ఉంది, ఆఫ్టర్ సార్టింగ్ మన అరే ఎలా ఉంది అని. సో printf అరే బిఫోర్ సార్టింగ్ అరే బిఫోర్ సార్టింగ్ న్యూ లైన్ సెమీకోలన్. సో ఇక్కడ నేను ఫర్ లూప్ యూస్ చేసుకొని మన అరేని ప్రింట్ చేస్తున్నా. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 సెమీకోలన్ I లెస్ దెన్ సైజ్ సెమీకోలన్ I ప్లస్ ప్లస్ కర్లీ బ్రేసెస్ printf %d స్పేస్ కమా డేటా ఆఫ్ I. సో మన అరే పేరు ఇక్కడ నేను డేటా అని చెప్పి తీసుకున్నా, సో అందుకని డేటా ఆఫ్ I తీసుకుంటున్నా సెమీకోలన్. సో నెక్స్ట్ ఫంక్షన్ కాల్ చేసుకుందాం, సెలెక్షన్ సార్ట్. సో ఇక్కడ నేను అరేని అలాగే అరే యొక్క సైజ్ని నేను పాస్ చేస్తున్నా, డేటా కామా సైజ్ సెమీకోలన్. సో ఇప్పుడు మనం అరేని సార్ట్ చేసుకున్నాం. సో దాన్ని ప్రింట్ చేద్దాం. printf అరే ఆఫ్టర్ సార్టింగ్. సో మళ్ళీ ఒక ఫర్ లూప్ యూస్ చేసుకొని మన అరేలోని ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసుకుందాం. సో ఇక్కడ ఒక న్యూ లైన్ క్యారెక్టర్ అయితే యాడ్ చేసుకున్నా. సో ఇప్పుడు ఒక ఫర్ లూప్ తీసుకొని మన అరేలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ప్రింట్ చేసుకుందాం. సో అందుకోసం నేను ఇక్కడ ఫర్ లూప్ అయితే రాసుకుంటున్నా. ఫర్ ఇంట్ I ఈక్వల్ టు 0 సెమీకోలన్ I లెస్ దెన్ సైజ్ సెమీకోలన్ I ప్లస్ ప్లస్. సో ఇక మనం ఫర్ని సరిగా రాసుకోలే ఫర్. సో ఇప్పుడు మనం ప్రతి ఎలిమెంట్ని కూడా ప్రింట్ చేద్దాం. printf %d కమా అరే ఆఫ్ I.
సో ఇక్కడ మనం అరే వచ్చేసి డేటా తీసుకున్నాం పేరు. సో డేటా ఆఫ్ ఐ సెమీకాలన్. సో మనం అంతా కూడా రాసుకున్నాం. సో మన కోడ్ రన్ చేసుకుందాం. బిల్ అండ్ రన్. సో మనకు కొద్దిగా డిఫరెంట్ వచ్చింది ఇక్కడ అరే అయితే. సో చూద్దాం మనం ఎక్కడ తప్పు చేసినామని. సో మన ఫంక్షన్లోకి వెళ్దాం, సెలక్షన్ సార్ట్ ఫంక్షన్లోకి. సో ఇక్కడ మన సెకండ్ ఫర్ లూప్లో తప్పు తీసుకున్నాం. లైక్ మన వేరియబుల్ జే తీసుకున్నాం, కానీ ఐ లెస్ దెన్ సైజ్ ఐ ప్లస్ ప్లస్ అని తీసుకున్నాం. యాక్చువల్గా జే లెస్ దెన్ సైజ్ జే ప్లస్ ప్లస్ అని తీసుకోవాలి కదా. సో ఇప్పుడు మన కోడ్ని రన్ చేస్తే మన అదే అయితే పర్ఫెక్ట్గా సార్ట్ అయిపోయింది. సో ఇనిషియల్గా అది 5 3 1 4 7 8 2 9 సార్ట్ చేసుకుంటే 1 2 3 4 5 7 8 9. సో ఇదంతా కూడా మన సెలక్షన్ సార్ట్ గురించి సి ప్రోగ్రామింగ్లో ఎలా రాయాలి అని చెప్పేసి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.